తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఎన్నికల్లో మాధురి అనేటటువంటి అమ్మాయిని లోకల్లో చాలా విమెన్ స్ట్రెంగ్త్ ఉంది, చాలా మంది పట్టు ఉంది అమ్మాయికి. అమ్మాయి భరతనాట్యంలో ప్రొఫెషనల్గా చాలా స్కూల్స్ అనుకున్నాయి, పిల్లలకు నేర్పిస్తుంటుంది ఫ్రీగా. ఈ అమ్మాయిని రాజకీయాల్లోకి తెస్తే మనకు మంచి ఓట్ బ్యాంక్ కవర్ అవుతుంది ఈ టౌన్ నుంచి అని వాణి అనుకోవడం, తేవటం జరిగింది. జరిగిన తర్వాత తిను రాజకీయాల్లోకి రావటం, చాలా యాక్టివ్గా పనిచేయటం ప్రారంభించింది. చాలా యాక్టివ్గా చేసింది. ఇల్లు పిల్లల్ని వదిలేసి మరీ పనిచేసింది. కొంచెం మూమెంట్ వచ్చింది, బాగా వచ్చింది. ఇంకా మాకు టౌన్లో బాగా పికప్ అవుతుంది, ఉమెన్ స్ట్రెంగ్త్ పికప్ అవుతుంది మెయిన్ అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ టికెట్ కావాలనే విషయాన్ని తీసుకొచ్చి నాకు మాధురికి రిలేషన్ని సృష్టించింది. నిజానికి మా మనసుల్లో ఏమీ లేవు. తనకు పెళ్ళైనటువంటి అమ్మాయి, తనకు 3 పిల్లలు ఉన్నారు. నేను పెళ్ళైపోయి పిల్లలు పెరిగిపోయి నాకు 58 సంవత్సరాల వయసు వచ్చి, ఈ వయసులో ఇంతవరకు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండే మనిషిని కూడా నేను అనట్లేదు. నేను ఎప్పుడు జీవితంలో ఒకళ్ళిద్దరు అమ్మాయిలతోనే లేడీస్తో మాట్లాడిన సందర్భాలు లేకపోలేదని అంటం లేదు. ఎప్పుడూ చేయని తప్పు ఇప్పుడే చేసినట్టు, నా జీవితంలో ఎప్పుడు నేను శ్రీరామచంద్రుడిగా ఉండి ఆ ఒక్కరోజే మారిపోయేటట్టు మాధురికి నాకు లింక్ పెట్టి దుష్ప్రచారం చేసి ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య, అధిష్టానం మధ్య, సమాజంలోనూ అవమానాలు పాలు చేసి, నాకు అవమానం జరిగింది, నేను పోయాను. ఈలోగా ఈ అమ్మాయికి అవమానం జరిగింది. ఈ అమ్మాయి జరిగిన అవమానానికి అత్తవారు కన్నవారు ఈమెకి ఇంటి నుంచి గొడవలు వచ్చేసి గొడవలు తారస్థాయికి వెళ్ళిపోతే, ఆ పరిస్థితుల్లో ఒకరోజు ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి, ఎందుకు మాకు రాజకీయాల్లోకి రప్పించారు, నేను ఏమవ్వాలి, నాకు చావే తప్ప ఇంకో బ్రతుకు లేదంటే, నేను విజయవాడలో నన్ను ఒకసారి రా అని చెప్పాను. విజయవాడలో నాకు చెప్తుంటే అక్కడే ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఆ పక్క రూమ్లోనే సడన్గా వెళ్ళి ఎమోషనల్గా వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు నేనే వెళ్ళి అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇంకా రావట్లేదని. వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఒక బకెట్ ఉంటుంది బాత్రూంలో, ఆ బకెట్ పైన నిల్చొని వేసుకుంటుంది. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి ఆపి మళ్ళీ ఆ రోజు తీసుకున్నాను. చిన్న సూసైడల్ టెండెన్సీ, ఎమోషనల్ ఎక్కువ వస్తే తినుకుంది. అలా చేసుకోవటం వల్ల రెండోసారి కార్ యాక్సిడెంట్ కూడా అలాగే, తినేదో డిఎన్ఏ చేయించు నీ పిల్లలకి అంటే నా వల్ల అక్రమ సంతానం అని ఏదో రకంగా సృష్టించి డిఎన్ఏ చేయించంటే ఆ అవమాన భారంలో పిల్లలు ఈమెకు అడిగినారు. అడిగితే ఆ బాధ భరించలేకెళ్ళి కారుని ఆ ఎమోషనల్లో కళ్ళల్లో నీళ్లు కారుతూ ఎదురున్న లెఫ్ట్ కార్ని గుద్ది 3 ఫల్టీలు కొట్టి రోల్ అయిన తర్వాత దేవుడి దేవల్ల అదృష్టశాత్తు మళ్ళీ బయటపడింది అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండేళ్లలో మా అమ్మ దగ్గర నేను ఉన్నప్పుడు దగ్గర నుంచి నువ్వు తిన్నావా, పడుకున్నావా, ఉన్నావా అని లేదు, ఎప్పుడు అడగలేదు. తను కొన్ని మెసేజ్లు కూడా పెట్టింది అదే టైంలో. ఆ మెసేజ్లు కూడా మీకు చదివి, ఎందుకంటే ప్రజలకి మీ ద్వారా తెలియాలి సార్, నేనేదో మోసం చేశాను, నేనేదో అన్యాయం చేశాను అన్నటువంటి పరిస్థితి వస్తుంది. చూడండి సార్, ఇది ఆగస్ట్ 25 సార్, 23వ సంవత్సరం సార్ ఈ మెసేజ్. నెవర్ అండ్ ఎవర్ డేర్ టు మెన్షన్ మీ యాజ్ యువర్ వైఫ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ బికాస్ వీ బోత్ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీమోర్. యూ ఓన్లీ మెన్షన్ మై నేమ్ అండ్ ఐ am also not mentioning you as my husband in any of my interviews. I just mentioned your name as you also do the same. ఒరేయ్ చెత్త వెదవల్లారా, నా పేరు ఎప్పుడు మెన్షన్ చేయకు, నీకు నాకు సంబంధం లేదు, ఇంటర్వ్యూలో నువ్వు వైఫ్ అంటున్నావు, నేను ఒప్పుకోను. ఒరేయ్ చెత్త వెదవల్లారా. తర్వాత ఒరేయ్ నీకు భూమి మీద ఎవడు నమ్ముతారా, రేయ్ నీ బ్రదర్స్కి నీ అమ్మ ఆల్ ఆర్ బ్రోతల్ పీపుల్. మరి మిమ్మల్ని ఇంత వ్యతిరేకించిన ఆవిడ అన్ని సంవత్సరాలు మీతో, అంటే 2 బిడ్డలకు జన్మనిచ్చింది, దాదాపు 28 సంవత్సరాలు మీతో ఎలా కాపురం చేసింది ఆవిడ? నేను భరించాను సార్, ఆమె భరించలా, నేను భరించాను. నేను ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ ప్రతిక్షణం చెప్తున్నాను కదా, ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. రభస ప్రజలకు మీతో ఇష్టం లేకుండా మీ 2 బిడ్డలు తల్లి అయిందంటారా? ఇష్టం లేకుండా అంటే తప్పదు కదా సార్. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ఒక రోజునే జీవితాంతో ప్రతిరోజు ఈ గొడవలు ఉంటాయా? ఏదో ఒక నెలలో 20 రోజులు ఉంటే 25 రోజులు ఉంటే ఒక వారం రోజుల్లోనే కలిసి ఉంటాం కదా. ఆ రకంగా ఏర్పడినటువంటి పెద్ద పిల్లలు, 2 పిల్లలు. ఆ 5 సంవత్సరాలు గ్యాప్, పెద్ద పాపకి చిన్న పాపకి 5 years గ్యాప్. వాళ్ళ కోసం కుటుంబం, పరువు, ప్రతిష్ట, నాకున్నటువంటి పొలిటికల్ లైన్, వీటన్నిటిని దిగమింగుకొని మనసులో దాచుకున్నాను. నేను ఇప్పుడు చెప్పుకోలేదు సార్. ఇప్పుడు తనే బయట పెట్టడం వల్ల ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇన్ని విషయాలు బయటికి రావటం వల్ల ఆఖరికి టికెట్ని వదులుకున్నాను, ఇంటిని వదులుకున్నాను, ఆఖరికి చెట్టు కిందకి వెళ్ళిపోయే పరిస్థితిలో పలాసలో ఉన్నాను. కానీ మొన్న పోటీ చేసింది మీరే కదా. చెప్తున్నాను కదా, ఇది ఎప్పుడు చెప్తున్నాను, 22 నుంచి చెప్తున్నాను. 22, 23, 22 నవంబర్, డిసెంబర్ నుంచి 23వ సంవత్సరం, 24వ సంవత్సరం ఎన్నికల వరకు జరిగిన వ్యవహారం మీకు నేను చెప్తున్నా. అంటే టికెట్ తనకి ఎప్పుడు మేము ప్రకటించాం, జూన్లో సార్, 23వ సంవత్సరం జూన్, 23వ సంవత్సరం ఆగస్టులో
ఈ ఈ మెసేజ్లు. అప్పటికి మా అమ్మగారింటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను రోజు టెక్కలు రావాలి. రాజకీయాలు వదిలేయలేను కదా! నా బేసే టెక్కలు. టెక్కలు వచ్చేటప్పుడు భోజనాలు వండి పెట్టడం, నాకు ఏర్పాట్లన్నీ చేయటం మాధురియే చేసింది. రహస్యం ఎట్లేదు. ఆ కష్టాల్లో మాధురి ఎవరు చేయటానికి? నువ్వెందుకు చేయలేదు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.